అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. సమ్మర్‌లో హెల్త్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దీని గురించి మనకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఎక్స్‌పర్ట్ ఇన్ ఆయుర్వేద, అక్యుపంక్చర్ అండ్ న్యాచురల్ సైన్స్ డాక్టర్ అయినటువంటి కేతన్ దిలీప్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. సార్, ఈ సమ్మర్‌లో మీరన్నట్టే థైరాయిడ్ గానివ్వండి, కొంచెం పెద్దవాళ్ళంటే బీపీకి, షుగర్‌కి అంటే చాలామంది టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు అవును. దీర్ఘకాలిక అవును. సమస్యల కోసం. సో, టాబ్లెట్స్ వల్ల కూడా చాలా వేడి అనేది వస్తూ ఉంటుంది. అవును. సో, పెద్దవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చూడండి, ఇప్పుడు పెద్దవాళ్ళ దాంట్లో గూడంగా న్యాచురల్‌గా కొన్ని కోకోనట్ వాటర్ ఉంటది. కోకోనట్ వాటర్‌లు అంటే టాబ్లెట్స్ ఏసుకుంటారు. టాబ్లెట్స్ ఏసుకున్న తర్వాత కోకోనట్ వాటర్ తీసుకోండి. హ్మ్. దానివల్ల కొంతవరకు బ్యాలెన్స్ అవుతది. ఓకే. అంటే షుగర్ పేషెంట్‌లు కోకోనట్ వాటర్ తాగొచ్చా లేదా అనే డౌట్ ఉంటది. హ్మ్. తాగొచ్చండి. హ్మ్. ఈ సమ్మర్‌లో మాత్రం కోకోనట్ వాటర్ తాగడం వల్ల గూడంగా షుగర్ పేషెంట్స్‌కి అంటే ఆ హీట్ వల్ల యూరిన్ వచ్చేదంతా గూడా తగ్గిపోతుంది. యూరిన్ అనేది చాలా క్లియర్‌గా ఉంటుందన్నమాట. హ్మ్. ఈ కోకోనట్ వాటర్ ఎక్కువ తాగడం వల్ల కూడంగా హ్మ్. బాడీని నార్మల్‌గా చేసుకోవచ్చు. ఓకే. అంటే వేసవిలో చాలామంది ఏంటంటే వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. అవును. సో, ఎలాంటి వర్కౌట్స్ చేయాలి సార్? అసలు వేసవి కాలంలో వర్కౌట్స్ చేయొచ్చా? చేయొచ్చండి. అంటే హ్మ్. వర్కౌట్ చేసేదానికి దీనికి ప్రాబ్లమ్ ఏం లేదు. హ్మ్. అంటే కాకపోతే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు అంటే తీసుకోవాలి? ఏం లేదండి. అంటే క్లాత్స్ అనేటివి చాలా అంటే జిమ్‌కెళ్ళే వాళ్ళందరూ నైలాన్ క్లాత్ వాడతారండి. హ్మ్. చాలా అబ్జర్వ్ చేయండి. ఓకే. వాళ్ళంతా గూడంగా స్వెట్‌ని అబ్జర్వ్ చేయకుండా, స్వెట్ బాడీకి అంటుకోకుండా హ్మ్. నైలాన్ క్లాత్ వాడతారనమాట. అవును. కానీ ఈ స్వెట్ ఎంత వచ్చినా తుడుచుకుంటూ ఒకవేళ జిమ్ చేయాలనుకుంటే కాటన్ క్లాత్ వాడుకొని జిమ్ చేయడం వల్ల, ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవడం వల్ల, ఎక్కువ హ్మ్. లెమన్ వాటర్ గాని, కోకోనట్ వాటర్ గాని ఎక్కువ తీసుకుంటూ జిమ్ చేయడం వల్ల గూడంగా వాళ్ళకు కొంతవరకు బావుంటుందనేది. హ్మ్. అంటే హ్మ్, చాలామంది ప్రోటీన్ ఫుడ్ వాడుతుంటారు. జిమ్‌కెళ్ళే వాళ్ళు చాలా హ్మ్. ప్రోటీన్ వాడుతుంటారు. ఓకే. ఈ సమ్మర్‌లో ప్రోటీన్ వాడకూడదండి. హ్మ్. ఎక్కువ ఓవర్ ప్రోటీన్ వాడకూడదు. ఓకే. ఎందుకంటే అంటే డైజెషన్ సిస్టమ్ గూడంగా సరిగ్గా ఉండదు. హ్మ్. అంటే బాడీ ఎప్పుడూ ఇంటర్నల్‌గా వాటర్ కంటెంట్ ఎక్కువుంటుంది. హ్మ్. అంటే మన ఓవరాల్ బాడీ తీసుకుంటే 73% వాటర్ కంటెంటే హ్మ్. ఉంటుంది. బోను ప్లస్ టిష్యూ అనేది చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుందనమాట. ఓకే. ఎక్కువ బాడీలో మాత్రం 78% హ్మ్. వరకు వాటర్ కంటెంట్ ఎక్కువుంటుంది. ఓకే. ఈ బాడీ సమ్మర్‌లో ఏందంటే ఆ పర్సెంటేజ్ తగ్గిపోతుంది. 60కి పడిపోతుంటుంది. కాబట్టి ఆ పడిపోయినప్పుడు మాత్రమే కళ్ళు తిరగడం కానివ్వండి, వడదెబ్బకు తగలడం కానీ హ్మ్. వడదెబ్బ తగిలిందని చెప్తారు. హ్మ్. అంటే సన్ స్ట్రోక్స్. హ్మ్. ఈ సన్ స్ట్రోక్ నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలనుకుంటే మాత్రం హ్మ్. చాలా లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడము, ఓకే. కోకోనట్ వాటర్ ఎక్కువ తీసుకోవడము, హ్మ్. లేదంటే చెరుకు జ్యూస్ ఎక్కువ తీసుకోవడం. దీంట్లో కూడా కెమికల్ వాడకండి. హ్మ్. కొంతమంది బయట జ్యూస్‌లు ఎలా చేస్తున్నారంటే మిల్క్ యాడ్ చేస్తున్నారు. అంటే నేచురల్ ఫ్రూట్‌లో కూడా మిల్క్ యాడ్ చేసి మిల్క్ యాడ్ ఇస్తున్నారు. అలా చేస్తున్నారు. చేయకండి. హ్మ్. ఫ్రూట్ జ్యూస్ అంటే ఓన్లీ ఫ్రూట్ జ్యూసే రియల్ తాగండి. ఫ్రూట్ ఆ! జ్యూస్. హ్మ్. అలా మిక్స్ అనేది చేయకండి. మిల్క్ షేక్స్ అంటారు. చాలా హ్మ్. పాయిజన్ అండి మిల్క్ షేక్స్ అనేటివి. మనకు ఆ కల్చర్ లేదు. హ్మ్. మిల్క్ ప్రతి దాంట్లో కలిపి వాడడం అనేది లేదు మనకు. హ్మ్. వెసన్స్ కాబట్టి ఏస్తారు, అవన్నీ వేస్తారు. అవన్నీ వేయకూడదు. హ్మ్. నేచురల్ ఫ్రూట్‌ని ఫ్రూట్ లాగానే తీసుకోండి. చాలా బావుంటుంది. అది హెల్తీ గూడంగా. ఓకే.